క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక స్థాయిలో గుర్తించి చికిత్స చేయడం ద్వారా వ్యాధిని నయం చేయవచ్చునని ట్రినిటీ హాస్పిటల్ డైరెక్టర్ ఏఐసీసీ ప్రెసిడెంట్ రిక్కీ గూటం అన్నారు. గ్రేస్ ఫౌండేషన్ ట్రినిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో గొల్లప్రోలు మండలం చిన్నజగంపేట గ్రామంలో స్థానిక సచివాలయం ప్రాంగణంలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ట్రినిటీ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో క్యాన్సర్పై అవగాహన, ఉచిత స్క్రీనింగ్ వైద్య శిబిరం నిర్వహించారు. కీర్తి రాముగార్ల గృహస్థి క్యాన్సర్పై ప్రత్యేక అవగాహన కార్యక్రమంతో పాటు సుమారు 160 మందికి ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సలహాలు అందించారు. కాకినాడ జిల్లా స్వచ్ఛంద సేవా విభాగం, రోటరీ క్లబ్ కాకినాడ, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ సహకారంతో ఈ శిబిరం విజయవంతంగా జరిగింది. శిబిరం ద్వారా ప్రజలకు క్యాన్సర్ నివారణ పద్ధతులు, ప్రారంభ దశలో గుర్తించే విధానాలు, చికిత్సా అవకాశాలపై వైద్యులు విపులంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రినిటీ హాస్పిటల్ డైరెక్టర్, ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షులు రిక్కీ గుటం సమన్వయంలో వైద్యులు డాక్టర్ కీర్తి రాము, డాక్టర్ రిక్కీ, డాక్టర్ గౌతమ్ తలుపులత, గ్రేస్ ఫౌండేషన్ ప్రతినిధులు రాజేష్, భోజిరాజా, గుప్తా మోహన్, జె ప్రేమానందం తదితరులు పాల్గొన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు, అలాగే మెడికల్ క్యాంప్స్ చాలా చక్కగా అనేక మంది జనం అందరూ కూడా వచ్చి దీంట్లో పాల్గొని వివిధ రకాల టెస్టులు చేయించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అంతా ఇంత సక్సెస్ఫుల్గా చేసినటువంటి ట్రినిటీ హాస్పిటల్ చైర్మన్ గారు అయినటువంటి రిక్కీ గౌటమ్ గారికి, అలాగే మెయిన్గా రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు తాడాల బుజ్జి గారు, ఇది ఈ ఒక్కరోజు ఇక్కడ చేయటం కాదండి, గత 7 రోజులుగా మన అమలాపురం ఎస్పీ ఆఫీస్ నుంచి మొదలుపెట్టి కాకినాడ ఎస్పీ ఆఫీసు, కే గంగవరం, ద్రాక్షారామ, అలాగే కాజులూరు మండలం, అంటే ఈ ఏరియాలు ఆ ఏరియాలని కాదు కానండి, మొత్తం రూరల్ ఏరియాలు అన్నీ కూడా చాలా ఫోకస్డ్గా ఈ స్త్రీలకి ఈ క్యాన్సర్ అవేర్నెస్ డ్రైవ్ చేపట్టడం జరిగింది. అలాగే గ్రేస్ ఫౌండేషన్ వారు హైదరాబాద్ నుంచి వచ్చి వాళ్ళ యొక్క టీం అందరితోటి కూడా మార్నింగ్ టు ఈవినింగ్ ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలండి.